ఏమవ్వాలి? మనం సిద్ధపడాలి. కాబట్టి ఈ రోజు ఆ రోజు లేదా ఈ సంవత్సరం ఇంకొక సంవత్సరం నేను ఇప్పుడు సరిగా లేను, నా భక్తి సరిగా లేదు, నేను సరిగా ఉండటం లేదు, నేను ఇప్పుడు సిద్ధపడలేను అని మన హృదయాలను మనం కఠినం చేసుకోకూడదంట. మన హృదయాలని మనము కఠినం చేసుకోకూడదు. మనం ఎప్పటికీ మనం సిద్ధపడి ఉండాలి. ఈ రోజు మనం లేచాము, ఈ రోజు మనం సిద్ధంగా ఉండాలి. ప్రభు దినము ఎలాగో వచ్చుదో మనకు తెలియదు. దొంగ వలె వచ్చును అని, రాత్రి వేళ వచ్చునో ఎప్పుడు కలుగునో మనకు అది తెలియదు. కానీ ఖచ్చితంగా ప్రభు రావడం అయితే మాత్రం అది జరుగుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతిరోజు మనం సిద్ధపడాలి. మనము సిద్ధపడకుండా మన హృదయం ఏం చేస్తుంది? ఇక్కడ కఠినపరచబడుతుంది. కఠినపరచబడిన హృదయం ఏం చేస్తుందో నేను ఒక చిన్న 3 మాటలు దైవజనుడు మీకు చాలా వాక్యాన్ని ప్రతి వారం మీకు అందిస్తున్నాడని నాకు తెలుసు. ఎందుకంటే నాతో మాట్లాడేటప్పుడు అనేక వాక్యాలు తీసి నాతో మాట్లాడతాడు. నేను ఆశ్చర్యపోతాను, అసలు ఇంత జ్ఞానం దేవుడు జీవనం దయచేసి ఉన్నాడు. కాబట్టి ఒక మంచి ఆహారం మీకు అందిస్తున్నాడని నేను హృదయపూర్వకంగా నమ్ముచున్నాను. ఈ 3 విషయాలు నేను మీకు తెలియజేసి నేను ముగిస్తాను. యెషయా గ్రంథము కఠిన హృదయం ఏం చేస్తుందో మనం తెలుసుకుందాం. ఇక్కడ యెషయా గ్రంథము 45వ అధ్యాయం 3 మాటలు నేను తెలియజేసి ముగిస్తాను. 45వ అధ్యాయం క్షమించండి, 46:13 12 కానీ చదువు. 46:12 కఠిన హృదయులై నీతికి దూరంగా ఉన్నవారులారా నా మాట ఆలకించుడి. ఇక్కడ కఠిన హృదయం మనల్ని ఏం చేస్తుందో మొట్టమొదటిగా నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. కఠిన హృదయం మనల్ని ఏం చేస్తుందంట? నీతికి దూరంగా మనల్ని ఉంచుతుందంట. ఎవరు నీతి? ఇక్కడ నీతి అంటే ఏమిటి? నేను మీకు ఎక్కువ వాక్యాలు నేను చూపించదలుచుకోలేదు. నేను ఇక్కడ నీతి అనగా మనకి తెలిసింది మన నీతి ఉంది, దేవుని నీతి కూడా ఉంది. మన నీతి ఏంటి అంటే అది దేవుని నీతితో సమానమైంది కాదు. దేవుని నీతి అనగా ప్రభు ఏం చెప్పాడు? మొదట నా రాజ్యమును నా నీతిని వెతుకుడి అని అన్నాడు. ఏంటి ఆ నీతి? ప్రభు వెతకమన్న నీతి ఏంటి? దేని గురించి ప్రభు వెతకమంటున్నాడు? అయితే కఠిన హృదయం ఏం చేసిద్దంట? మనల్ని ఈ నీతిని ఆయన మనకు దూరంగా చేసిద్దంట. అంటే అది మన నీతి అయి ఉండొచ్చు, లేదా దేవుని యొక్క నీతి కూడా అది అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రభు మన నీతి అయి ఉంటే ఆయన చెప్పేవాడు కాదు. ఇది ఏ నీతి? ఇది దేవుని నీతి. ఇక్కడ కింద కూడా అదే మాట అన్నాడు చూడండి, నా నీతిని అన్నాడు ప్రభు. అక్కడ అదే వచనంలో కింద నా నీతిని అన్నాడు. అంటే ఇక్కడ ఏ నీతి మనకి దూరం చేస్తుంది? ఈ కఠిన హృదయం దేవుని నీతిని మనకి దూరం చేస్తా ఉంది. ఇక్కడ నేను మీకు అబ్రహాం గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. రోమాపత్రికలో ఉంటుంది ఆ మాట, 4వ అధ్యాయంలో. అతడు దేవుణ్ణి నమ్మెను, అది ఏమైంది? అతనికి నీతిగా ఎంచబడిందంట. అంటే ఇప్పుడు మనము దేవుణ్ణి నమ్మితే అది నీతిగా ఎంచబడితే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేయడం ద్వారా మనకి నీతి మనకి ఎప్పటికీ కలగదు. ధర్మశాస్త్ర సంబంధమైన కార్యాలంటే మీకు తెలుసు, ఆజ్ఞలను ఆచరించడం, ఆజ్ఞల్లో మనం నడవటం, వీటిని బట్టి మనకి నీతి ఎన్నటికీ కలగదు. కానీ అది ఒకవేళ కలిగినట్లయితే అది మన నీతి అవుతుంది. అది దేవుని నీతి. ఎవరు? దేవుని నీతి ఏంటి? మనము ఆయన్ని మనస్ఫూర్తిగా మనపూర్వకంగా మనం దాన్ని నమ్మినట్లయితే అది దేవుని నీతి అవుతుంది. ఇప్పుడు ఈ కఠిన హృదయం ఏం చేస్తుంది? మనల్ని నీతికి దూరంగా చేస్తుంది. నీతికి దూరంగా చేయటం అంటే అర్థం ఏంటి? ఇక్కడ మళ్ళీ దేవుని నీతి. ఏది దేవుని నీతి? ఇక్కడ ఆయన నమ్మడానికి మనల్ని దూరం చేస్తా ఉంది అని మనం గ్రహించాలి. అంటే ఇక కఠిన హృదయం కలిగిన వారిలో ఏముంటదంటే మొట్టమొదటిగా వాళ్ళు దేవుని నమ్మడం ఆపేస్తారు. దేవుని నమ్మడం వాళ్ళు ఆపేస్తారు. అంటే మొట్టమొదటిగా మనలో ఈ కఠిన హృదయం ఏం కలిగిస్తుంది? దేవుని నమ్మకుండా చేస్తుంది. దేవుని నమ్మకపోవడం వల్ల ఏమవుతుంది? మన వ్యక్తిగత భక్తి జీవితాన్ని మనం కోల్పోతాము. ఇక దేవునితో మనం ముందుకి కొనసాగలేము. కాబట్టి మొట్టమొదటి ఏం చేస్తుంది? నీతికి మనం దూరం చేస్తుంది. నీతి అనగా ఆయన నమ్మకుండా మనం చేస్తుంది. ఆయన మీద నమ్మకం మనకు లేకుండా చేస్తా ఉంది.
ఓకే, రెండో మాటగా నేను మీకు తెలియజేస్తాను. రెండో మాటగా సామెతలు 28:14. సామెతలు 28. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడను. చాలు. ఇక్కడ రెండో మాట ఏముంది? మళ్ళీ ఇక్కడ హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడను ఉంది. ఇక్కడ ఒక ఇంగ్లీష్ తర్జుమాలో, యాంప్లిఫైడ్ వర్షన్ లో ఏమని రాయబడి ఉందంటే, వాడు పాపము చేయడానికి సిద్ధపడతాడంట. హృదయ కఠినం కలిగిన వాడు ఏమవుతాడంట? పాపము చేయడానికి సిద్ధపడతాడంట. పాపము చేయడానికి సిద్ధపడతాడంట. అంటే రెండు మనకి ఏమవుతుంది? మనం హృదయ కఠినపరచబడడం వల్ల మనము కూడా పాపం చేయడానికి మన మనసు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటది. మొదట ఏం చేసింది? దేవుని నీతికి మనల్ని దూరం చేసింది, అంటే దేవుని నమ్మకుండా మనల్ని దూరం చేసింది. రెండో మాట ఏం చేస్తుంది? ఇక్కడ పాపము చేయడానికి మనల్ని సిద్ధపరుస్తాం. అంటే పాపం చేయడానికి వాడు ఇంకా నిర్ణయించుకుంటాడంట. కఠిన హృదయం కలిగిన వ్యక్తులు ఏం చేస్తారు? నీకు అవసరం లేదు, నువ్వు దేవుని నమ్మాల్సిన పని లేదు, ఇక నువ్వు పాపం చెయ్యి. మనం ఎందుకు? మనం నీతిగా ఉండడం వల్ల మనకి ఏమి జరిగింది? మనకి అన్ని నష్టాలే జరుగుతున్నాయి కదా, మనకి ఏమన్నా మంచి జరిగిందా? మనం ఎందుకు ఇంకా దేవుని నమ్మాలి? దేవుని నమ్మట్లేదు కాబట్టి మనం ఎందుకు ఇంకా నీతి చేయాలి? మనం ఇంకా పాపం చేయొచ్చు కదా అని మన కఠిన హృదయం మనల్ని ఏం చేస్తుందంట? పాపం వైపుకి మనల్ని మళ్ళేటట్లు చేస్తుందంట. అయితే ఈ పాపం చేయటం వల్ల ఏమవుతుంది? మనకి దేవుడిచ్చు మహిమను మనము కోల్పోతాం. మనం ఖచ్చితంగా దేవుడిచ్చు మహిమను మనం కోల్పోతాం. ఎందుకని? పాపం చేయటం వల్లనే మనం మహిమ కోల్పోతాం. అంటే దేవుడు మనకి ఏమి ఇవ్వాలనుకున్నాడంట? మహిమ ఇవ్వాలనుకున్నాడంట. యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంటది, తండ్రి నీవు నాకు అనుగ్రహించిన మహిమనే నేను వీరికి అనుగ్రహిస్తాను అంటున్నాడు. అంటే నేను మీకు ఆ వాక్యాలను చూపించట్లేదు, నేను మీకు తర్వాత తెలియజేస్తాను. ప్రభు మనకిచ్చిన మహిమ ఏంటి? ప్రభు మనకిచ్చిన మహిమ తండ్రి క్రీస్తుకి ఇచ్చిన మహిమ. క్రీస్తుకి ఏ మహిమ ఇచ్చాడు? ఆయన సింహాసనం పక్కన కూర్చునే మహిమను తండ్రి ఆయనకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు కుమారుడు ఏ మనసు కలిగి ఉన్నాడు? మనల్ని కూడా ఆయన అంటాడు ఒక చోట అదే మాట, యోహాను సువార్తలో అంటాడు ఆ మాట ఏమని? నేను వెళ్తున్నాను మీకు ముందుగా, మీరు అక్కడికి వెళ్ళి మీ కొరకు నేను స్థలము సిద్ధపరుస్తాను అని వాగ్దానం చేశాడు. మనం నమ్మదగిన మాట ఇది కాదా? లోకం ఈ మాట నమ్మదు. ప్రభు మనకి ఏం చేశాడు? స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఇక్కడ ఈ లోకంలో స్థలం మనం సిద్ధపరచుకుంటాం. ఎందుకు? ఇల్లు కట్టుకునే దానికి. అక్కడ ప్రభు ఎందుకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు? మనకి సదాకాలము మనము ఆయనతో ఉండడానికి ప్రభు మనకి ఏం చేశాడు? స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆ మహిమను ఏం చేస్తున్నామంట? మనం ఇప్పుడు కోల్పోతున్నాము. దేని వల్ల కోల్పోతున్నాము? కఠిన హృదయము వలన మనము పాపము చేయడం వలన తర్వాత ఏమవుతుంది? ప్రభు ఇచ్చే మహిమను మనము కోల్పోతున్నాము. మొదట ఏం చెప్పాను నేను? నీతిని మనం విడిచిపెడుతున్నాము. ఏ నీతి అది? దేవుని నీతిని. రెండు, పాపము చేయడం వలన దేవుడిచ్చు మహిమను మనము కోల్పోతున్నాం. రెండు మాటలు నేను మీకు తెలియజేశాను. మూడో మాటగా అదే కీర్తనలు 95వ అధ్యాయంలో 10-11 వచనాలు, 95, 10, 11 వచనాలు మనం 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసికి వారు హృదయమున తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొనలేదని అనుకుంటుంది. కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసింది. చాలు. ఇక్కడ ఇంకొక మాట ఏంటంట? ఈ కఠిన హృదయం మనల్ని ఏం చేస్తుందంట? దేవుని కోపం మన మీద చూపిస్తుంది. దీని వల్ల మనం ఏం కోల్పోతున్నాం? ఆయన విశ్రాంతిలో మనం ఎన్నటికి ప్రవేశించమంట. ఆయన విశ్రాంతిలో మనము ఎన్నటికి ప్రవేశించాం. యెహోషువ ఒక మాట చెప్తాడు. యెహోషువ గ్రంథంలో ఏ మాట చెప్తాడు అంటే, రూబేనీయులకి, గాదీయులకి, మనష్షే గోత్రపు వారికి ఏం చెప్తాడంటే, వాళ్ళు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తుని విడిచి వాళ్ళు కనాను వైపు నడుస్తా వెళ్తున్నారు.
అయితే కొన్ని చోట్ల అంటే కనానికి కొంచెం దగ్గర ఉందనగా వాళ్ళకి మంచి పచ్చిక భూములు కనపడినాయి. పచ్చిక భూములు కనపడినప్పుడు ఏమైంది, అక్కడ వాళ్ళు ఇక్కడైతే మాకు పశువులు మేపుకోవడానికి అనుకూలంగా ఉంటది, మేము ఇక్కడ ఉంటాము అని అన్నారు వాళ్ళు. అయితే యెహోషువ వాళ్ళతో ఏమన్నాడు అంటే, ప్రభు మనకిచ్చు దేశానికి మీ సహోదరులు వెళ్ళాలి, వాళ్ళకి అక్కడ నేను విశ్రాంతి కలుగు చేసేదను అని అన్నాడు మాట. చదువుతారు ఒకసారి యెహోషువ 1:15. యెహోషువ 1, యెహోషువ 1:15. నది దాటి యెహోవా మీకు దయచేసినట్లు మీ సహోదరులకు విశ్రాంతి దయచే వరకు చాలు. ఇక్కడ ఈ వీళ్ళ అర్థంలో విశ్రాంతి అంటే ఏంటి, వాళ్ళకి ఈ బానిసత్వంలో నుంచి ఒక స్థిరమైన నివాసం కలిగి ఉండేదానికి. ఇక్కడ లోకంలో విశ్రాంతి ఏంటి, మనకి మనం ఏదైతే పాపంలో నుంచి మనం విడిపించబడి ప్రభు రక్తంలో మనం కడగబడినప్పుడు మనకి విశ్రాంతి కలుగు చేయడానికి. ఇక్కడ యెహోషువ వీళ్ళకి ఇస్తానంటున్న విశ్రాంతి ఏంటి, దేవుడు ఏమి ఇస్తానన్నాడు వీళ్ళకి విశ్రాంతి, కనాను దేశాన్ని ఇవ్వడమే విశ్రాంతి. అయితే హెబ్రీ పత్రికలో ప్రభు ఏమంటున్నాడంటే, హెబ్రీ పత్రికలో హెబ్రీ పత్రిక 4:8. హెబ్రీ పత్రిక 4:8. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన ఎడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పకపోవును. అవును కదా, ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఒకవేళ అది నిజమైన విశ్రాంతి అయ్యుంటే ఇంకొక దినము అది ఇంకొక విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలి అని చెప్పకపోవును. అంటే అది నిజమైన విశ్రాంతి కాదు. ఈ లోకంలో మనం చేరేది నిజమైన విశ్రాంతి కాదు. మన కొరకు ఒక విశ్రాంతి ఉంది. ఏంటి ఆ విశ్రాంతి? మన కొరకు ప్రభు రాజ్యమే మనకి విశ్రాంతిని దయచేస్తుంది. ఈ లోకంలో మనం కొట్టబడి, ఈ లోకంలో శ్రమపరచబడి, ఈ లోకంలో అనేక గాయాలు పొందిన మనకి ఏంటంటే మనకి ఆయన విశ్రాంతి చేరటమే మన లక్ష్యం. అంతేగాని ఈ లోకంలో మనకి నెమ్మదిగా ఉంది, ఈ లోకంలో మనకి అన్ని మనం సమకూర్చుకొని ఉన్నాము, ఇక చాలు నేను విశ్రాంతి పొందాను అని అనుకుంటే అప్పుడు మనకి లోకంలో ఉన్న వారికి ఏమైనా తేడా ఉంటుందా? ఎలాంటి తేడా ఉండదు. మనం ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆయన విశ్రాంతిలోకి మనము వెళ్ళాలి. ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళకుండా ఇక్కడ ఏమి మనల్ని అడ్డుకుంటుంది? కఠిన హృదయం మనల్ని ఆయన విశ్రాంతిలోనికి వెళ్ళనీయకుండా మనల్ని అడ్డుకుంటా ఉంది. అంటే మీకు అర్థమవుతా ఉన్నాయి నేను చెప్పిన ఈ 3 మాటలు ఎంత ప్రాముఖ్యమైన మాటలు అంటే, ఈ 3 మాటలకి ముఖ్య కారణం ఎవరు? కఠిన హృదయం కలిగి ఉండుట. కఠిన హృదయం ఏంటయ్యా? కఠిన హృదయం కఠిన హృదయం కఠిన హృదయం అంటున్నావు, నిజమే. ఇదిగో కఠిన హృదయం వల్ల దేవుడికి దూరం అవుతామని చెప్తున్నావు, కఠిన హృదయం వల్ల మనం పాపం చేస్తామని చెప్తున్నావు, కఠిన హృదయం వల్ల మనం ఆయన విశ్రాంతిలోకి వెళ్ళమని చెప్తున్నావు, నిజమే. ఏంటి కఠిన హృదయం అన్న మాటను మనం ఒకసారి తెలుసుకోవాలి. ఏంటి కఠిన హృదయం అంటే? మీరు ఎవరో నాకు చెప్పగలరా? కఠిన హృదయం అంటే ఏంటి? ఎందుకు కఠిన హృదయం కలిగే అవకాశం ఉండొచ్చు? మన హృదయం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు అంటే ప్రభు 2 కొరింథీ 3:3 చదవనవసరం లేదు, మెత్తని హృదయము అని అంటాడు. మెత్తని హృదయము ఏం చేస్తుందయ్యా అంటే దేవుని వాక్యము హృదయంలో ఉంచుకోవడానికి, లేదా మీరే మా పత్రికలై ఉన్నారు అని పౌలు అక్కడ చెప్తాడు. అంటే మెత్తని హృదయం ఏం చేస్తుంది? దేవుని వాక్యాన్ని మనలో భద్రపరుచుకుంటుంది, మనల్నే ఒక పత్రికగా చూపిస్తుందంట. మనల్ని ఒక పత్రికగా చూపిస్తుందంట. అంటే పత్రిక అంటే ఎందుకు? దైవజనుడు ఒక చోట సేవ చేసి వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు భక్తిలో ఏ విధంగా ఉన్నారు, వాళ్ళు సరైన క్రమంలో ఉన్నారా లేదా, వాళ్ళని బలపరచడానికి ఇవన్నీ ఒక పత్రిక ద్వారా రాసేవాడు. ఆ పత్రికలో ఏం సమాచారం ఉంటది? వాళ్ళ ఆత్మీయత ఎదుగుదలకి ఉంటది, వాళ్ళని సరిచేయడానికి ఉంటది, ప్రతి విషయం ఆ పత్రిక మీద రాయబడి ఉంటది. అయితే మెత్తని హృదయం అనే మనము దేవుని పత్రికమై ఉన్నాము అని అంటాడు. అప్పుడు మనం ఏమి చేయాలి? ఖచ్చితంగా దేవుని పత్రిక మనము అన్నప్పుడు, పత్రిక ఎప్పుడైనా పేపర్ చదివాం కదా, మనం పేపర్ ఏమన్నా మనతో మాట్లాడిద్దా? మనము పేపర్ని చదువుతామా? మనం పేపర్ చదవాలి, అంతేగాని పేపర్ చూడంగానే మనకేమి అర్థం కాదు. మనము పేపర్ ని చదివినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. అంటే ఇక్కడ మీకు ఒక చిన్న మరము నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
మనము మన భక్తి చేస్తా ఉన్నప్పుడు మనము మన గురించి తెలియజేసుకోవాల్సిన అవసరం లేనే లేదు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు, మీరే పత్రిక ఉన్నారు కాబట్టి పత్రిక చూసిన వాళ్ళే చదువుకొని వాళ్ళు ఏం తెలుసుకుంటారు, ప్రభువుని తెలుసుకుంటారు. ఈ విధంగా ఉండాలని ప్రభు మనల్ని కోరుతున్నాడు. మీరు కఠిన హృదయాలు అయ్యి ఉంటే ఏమవుతుంది, మీరు నాకు దూరం అయిపోతారు, మీరు పాపంలోకి వెళ్తారు, నా విశ్రాంతిలోకి మీరు ఎన్నటికీ ప్రవేశించరు. అయితే మీకు ఎలాంటి హృదయం కావాలి, మృదువైన హృదయం కావాలి. మృదువైన హృదయం మీద ఏం రాయబడుతుంది, దేవుని వాక్యం రాయబడుతుంది. మనం దేవుని పత్రిక అయి ఉంటాము. దేవుని పత్రిక అయితే ఏమవుతుంది, నిన్ను చదివే వాళ్ళు చూసే దేవుని యొద్దకు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేగాని నీవు చెప్పే మాటల ద్వారా ఎవరు కూడా దేవుని చెంతకి చేరలేరు. నువ్వు అనుకోవచ్చు, ఒకవేళ నేను చెప్పడం వల్ల మారుతున్నారేమో. నీ నోటి వలన ఎవరు మారరు, కానీ నీ బ్రతుకు వలన మాత్రమే మార్చబడతారు. అంటే ఎవరైనా ఎలా చూస్తారు మీకు తెలుసో లేదో, మనిషిని చూడంగానే ఈ మనిషి ఎలాంటి వాళ్ళో చెప్పగలుగుతున్నారు ఈ రోజుల్లో. ఆ మనిషిని వెనక మాట్లాడుకోగలుగుతున్నారు ఈ రోజుల్లో. అంటే వాళ్ళ గురించి వాళ్ళ క్రియలను బట్టి తెలుస్తుంది. అయితే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, ఈ రాకడ సమయంలో దేవుడి కొరకు మనం సిద్ధపడుతున్న ఈ దినాల్లో అనేకులు విడవపడతారు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. కానీ మనం ఏమని మనం వేడుకోవాలి అంటే, ప్రభువా ఎవరు విడవపడడానికి, ఎవరు విడవపడకూడదు ప్రభువా, ప్రతి ఒక్కరు నీ రాకడలో ఉండాలి, ప్రతి ఒక్కరు నీ రాకడలో ఎత్తబడాలి అన్న ఆ భారం మనకు కలిగి ఉండాలి. అంతేగాని ఈ రోజుల్లో ఏం చేస్తా ఉంది అపవాది, భారాన్ని తొలగిస్తా ఉంది. ఏ విధంగా భారాన్ని తొలగిస్తుంది, మనం ప్రార్థించడానికి మనకు సమయం దొరకటం లేదు. దేని విషయం గురించి ప్రార్థన చేయాలి, మనం చేయలేకపోతున్నాం. మన దైనందిన జీవితాల్లో మన టైం పాస్ కి మనం ఏదేదో చేస్తా ఉన్నాం ఈ దినాల్లో. ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, మనం భారంగా లేము. మనం భారంగా లేకపోవడం వల్ల ఏమైంది, 5 కన్యకులు విడవబడి ఉన్నారు అని ఉంది. 5 కన్యకులు విడవబడటానికి కారణం ఏంటి, వాళ్ళు సిద్ధపడలేదు అని అక్కడ ఉంది. కానీ వాళ్ళు సిద్ధపడకుండా వెళ్ళారు, అక్కడికి వాళ్ళు సిద్ధపడే వెళ్ళారు. కానీ ప్రభు వచ్చుట ఆలస్యం అయింది. అక్కడ ఏం జరిగింది, అప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితము, వాళ్ళ పరిశుద్ధ జీవితాన్ని వాళ్ళు కొనసాగించలేకపోయారు. నేను ఇక్కడ అంటాను, నిజమే 5 విడవబడ్డారు, 5 ప్రభు దగ్గరికి వెళ్ళారు. కానీ ఈ 5 ఆ భారం ఉండుంటే ఈ విడవబడిన 5 విడవబడేవారు కాదేమో. అంటే సహోదరుల్ని మనం ఏం చేయాలి, గమనించాలి. అంటే నేను ఇక్కడ ఏం మాట్లాడాలనుకున్నానంటే, మన సహోదరులు, మన ఇంటి వారు రక్షించబడుతున్నారా లేదా, వారి రక్షణ పొదువుగా ఉందా, మనం మొరపెట్టాలి. మన భారం లేకుండా ఎందుకు అయిపోతున్నాం, నేను బాగానే ఉన్నాను, నేను భక్తి చేసుకుంటున్నాను, ఓకే, నా వరకు నేను కొనసాగి ముందుకు వెళ్తున్నాను, రాకడ వచ్చినాక నేను ఎత్తబడతాను, నిజమే. కానీ విడవబడిన నీ కుటుంబం సంగతి ఏంటి, విడవబడిన నీ స్వజనుల సంగతి ఏంటి, విడవబడిన నీ బంధుమిత్రుల సంగతి ఏంటి? నీకు భారం లేకుండా ఏం చేస్తుంది, ఈ కఠిన హృదయం నీకు అసలు భారం లేకుండా చేస్తుంది. నిజంగా నువ్వు ఆ భారం కలిగి ఉన్నావా ఈరోజు? ఆ భారం కలిగి నువ్వు ముందుకు వెళ్ళగలుగుతున్నావా? నీ ఇంటి వారిని నువ్వు రక్షించుకోగలుగుతున్నావా? నీ బంధువుల గురించి నువ్వు వాళ్ళ రక్షణ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మనం ప్రతి దినము మానక చేయవలసింది ఇవి చేయకుండా లోకం మనల్ని ఏం చేస్తుంది, ఆకర్షిస్తా ఉంది. మీకు తెలుసో లేదో, లోకం భయంకరంగా ఇప్పుడు దాని తెలివితోటి భక్తిలో నుంచి మనల్ని లాగడానికి అనేక విషయాలు జరిగిస్తా ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి, వాటిని గమనించాలి. టీవీ మీ సమయాన్ని ఒకవేళ తీసుకుంటుందా, దేవుని భారం మీకు లేకుండా? ఒకవేళ మనుషులతోటి మాట్లాడటం, ఒకవేళ లోక స్నేహం ఒకవేళ ఈ భారం మీలో లేకుండా చేస్తుందా? ఒకసారి గమనించండి. ఒక్కసారి మీరు దాన్ని ఒకసారి గమనించండి. ప్రభువుకు దగ్గర కాకుండా నన్ను ఏది అడ్డుకుంటుంది, ప్రభువు దగ్గర చేరకుండా దాన్ని విడిచిపెట్టడానికి మీకు ఆశ ఉందా ఈరోజు? ప్రభు ఇదిగో నాకు ఇది అడ్డంగా ఉంది అంటే, మనం ప్రతిరోజు సిద్ధపడడం అంటే ఏంటి, రాకడికి సిద్ధపడడం అంటే ఏంటి అనుకుంటారు మనం? ఇంకా ప్రభువుకు దగ్గర అవటమే కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఒంగోలు వెళ్ళాలి, నేను సిద్ధపడ్డాను, నేను వెళ్తున్నాను అంటే ఏం చేయాలి, ముందు ఇంట్లో నుంచి నేను బయటికి రావాలి, కనీసం నేను రోడ్డు మీదకి వెళ్ళాలి, అక్కడ బస్సు ఎక్కాలి, అక్కడి నుంచి నేను టికెట్ తీసుకొని ఒంగోలు వెళ్ళాలి. ఇప్పుడు నేను ఇలా జరుగుతుంటే నేను ప్రయాణంలో ఉన్నాను, నేను సిద్ధపడి నేను పోతున్నాను అనుకోవచ్చు. కానీ నేను ఇంట్లోనే కూర్చొని నేను వస్తున్నాను ఒంగోలు, నేను వెళ్తున్నాను ఒంగోలు అని చెప్తే దానికి అర్థం ఏమైంది, అది అబద్ధం, నేను సిద్ధపడట్లేదు. అంటే నేడు మన వ్యక్తిగత జీవితంలో మనం రక్షణ పొందిన దినం నుంచి, మనం బాప్తిస్మం తీసుకున్న దినం నుంచి మనం ఏ స్థితిలో ఉన్నాం, మనం ఎక్కడ ఉన్నాం అన్నదాన్ని మనము గ్రహించుకోగలుగుతున్నామా? నా స్థితి రోజు రోజుకు మారుతుందా, లేదా నేను అక్కడే ఉన్నానా?
ఎందుకు నేను దేవునికి దగ్గర అవ్వలేకపోతున్నాను? ఈ నిజమైన భారం నీలో ఉందా? దేవుడు నాకు, నేను బాగానే ఉంటున్నాను, నేనేం పాపం చేయట్లేదయ్యా, నేను ఎవరిని దూషించట్లేదు, నేను దేవుని బిడ్డగా ఉన్నాను, నిజమే. నువ్వు సిద్ధపడుతున్నావా? మరి నువ్వు సిద్ధపడుతున్నావు అన్నప్పుడు ఎలా మనం తెలుస్తుంది? మనము ఆ మార్గంలో మనం నడుస్తూ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు నుంచి కనానికి వెళ్తున్న మార్గంలో జరిగిన ఈ విషయం నేను మీతో మాట్లాడాను. ఏ విషయం ఇది? వాళ్ళు ఎక్కడ కఠినపరుచుకున్నారు? వాళ్ళు మస్సా దినమందు మెరీబా జలముల యొక్క వారు కఠినపరుచుకున్నారంట. మీకు వాక్యం చాలా బాగా తెలుసు, ఎందుకంటే దైవజనుడు మీకు ప్రతి దినం అందిస్తా ఉన్నాడు. మీరు వాక్యం చదివి ఉన్న వాళ్ళు. ఎందుకని అది జరిగింది? ప్రభు అప్పుడే ఎర్ర సముద్రం దాటించి వాళ్ళని ఆ ప్రాంతానికి చేర్చి ఉన్నాడు. ఎర్ర సముద్రం ఏమన్నా వీళ్ళేమన్నా బ్రిడ్జి కట్టుకొని ఏమన్నా వచ్చారు అవతలకి? లేదు. ప్రభు కార్యం జరగడం వల్ల వాళ్ళు యువతలకు వచ్చారు. అలాంటప్పుడు అక్కడ నీటిని ప్రభు దయచేయలేడా? ఎర్ర సముద్రం చీల్చిన దేవుడు నీటిని దయచేయలేడా? ఖచ్చితంగా దయచేస్తాడు. అయితే వీళ్ళకి ఏం లేదు, వీళ్ళకి విశ్వాసం లేదు, దేవుని నమ్మటం లేదు, వారి హృదయాన్ని వారు కఠినపరుచుకున్నారు. అంటే ఇప్పుడు మన వ్యక్తిగత మన జీవితంలో మనం వెళ్తున్న ఈ మార్గంలో నీ హృదయం ఒకవేళ ఏమైనా కఠినపరచబడిందా? ఏ విషయంలోనైనా ప్రభు నాకు ఇది చేయలేదు అలాని ప్రభు నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయలేదా? ఎన్నో కార్యాలకు నువ్వు సాక్షిగా నిలబడలేదా? జరిగిన కొంత సమయం ప్రభువుకి తెలుసు, నీకు నీళ్లు ఇవ్వాలి అన్నది ప్రభువుకి తెలుసు. మరి ప్రభు సిద్ధపరిచి ఉన్న దానిని చూడకుండా నువ్వేమో అయ్యావు, అక్కడ నీ హృదయాన్ని కఠినపరుచుకున్నావు. నీ హృదయాన్ని కఠినపరుచుకోవడం వల్ల ఏమైంది? నువ్వు కంప్లీట్ గా ఆయన దేవుని నీతికి దూరం అయ్యావు, పాపంలో పడిపోయావు. పాపం నిన్ను ఏం చేసింది? ఆయన విశ్రాంతిలోకి ప్రవేశించకుండా నిన్ను చేసింది. కాబట్టి నేను మీకు తెలియజేయాలనుకున్న మాట, నాకు ఎందుకో తెలియదు, ప్రభు ఈ మాట తెలియజేయమన్నాడు. ఒకవేళ మనలో ఇక్కడ ఎవరైనా మన హృదయాన్ని ఒకవేళ మనం కఠినపరుచుకున్నామేమో ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఒకవేళ నా హృదయం కఠినంగా ఉంది అని నువ్వు గమనించినట్లయితే ఖచ్చితంగా ప్రభుని ఈ రోజు వేడుకోనండి. అయ్యా, నా హృదయం కఠినంగా ఉంది, నేను నీ రాకడికి సిద్ధపడట్లేదు, నేను నా మార్గాల్లో ఉంటున్నాను, నా ఆలోచనలో ఉంటున్నాను, కానీ నేను దేవుని బిడ్డనే. నిన్ను బయట చూసే వాళ్ళంతా ఏమనుకుంటున్నారు? నువ్వు దేవుని బిడ్డవే, దేవుని ప్రార్థనా పరురాలే, అన్ని ఓకే, ప్రార్థనా పరుడవే, నిజమే. కానీ ఇక్కడ ఏమవుతుంది? మనం వ్యక్తిగతంగా మనము సిద్ధపడట్లేదు, మన హృదయం కఠినపరచబడింది. ఎందుకు కఠినపరచబడింది అని ఇందాక మేము ఒక ప్రశ్నని అడిగాను కదా. ఎందుకు కఠినపరచబడింది? ఆయన నమ్మకపోవడం వలన. ఆయన్ని నమ్మకపోవడం. అదేంటే మేము నమ్మే ఒకప్పుడు, నిజమే. ఇప్పటికీ ఆయన నమ్ముతున్నావా? ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి ఆయన మిమ్మల్ని విడిపించడని నువ్వు అనుకుంటున్నావా? ఈ పరిస్థితి వచ్చింది, నేను విడిపించబడనేమో అని నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? ఏం అవసరం లేదు. ప్రభు నీ కొరకు దాచి అన్నిటిని ఉంచున్నాడు. నీకు ఏ సమయంలో నీకు ఏది ఇవ్వాలో, ఏ సమయంలో నీ దగ్గర నుంచి ఏది తీసుకోవాలో ప్రభువు తెలిసి ఉంది. మనము ఆయనతో మాట్లాడడానికి మనము ఏ పాటి వారం? కుమ్మరి ఒక కుండని చేస్తున్నప్పుడు ఈ కుండ కుమ్మరితో మాట్లాడడానికి అవకాశం లేదు. కుమ్మరికి తెలుసు ఆ కుండని ఏ విధంగా చేయాలో. అలాంటిది మనము నమ్మి దేవుని రక్షణలోకి మనం వచ్చినప్పుడు ఈ నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? నేను వెళ్ళే మార్గంలో ఎలాంటి పరిస్థితులైనా, అది అనారోగ్యమైనా, ఒకవేళ మనుషుల్ని కోల్పోవటమే అయినా, ఒకవేళ నెమ్మది లేకపోవటమేనైనా, ప్రతిదీ మనల్ని దేవుడి నుంచి మనం దూరం చేయకూడదు. ఒకసారి నువ్వు రక్షించబడి దేవుడిలోకి వచ్చిన తర్వాత ఆయన విశ్రాంతి చేరేంత వరకు నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. నువ్వు నెమ్మది నీకు లేకపోయినా, అనారోగ్యం వచ్చినా, ఏమొచ్చినా కానీ మనం వింటానే ఉంటాం. మనకి వాక్యాలన్నీ తెలుసు. యోబు ఆయన శ్రమ వచ్చినప్పుడు కూడా దేవుడు విడిచిపెట్టలేదని ఇవన్నీ చదువుతూ ఉంటాం. కానీ వ్యక్తిగతంగా నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ సమాధానం ఏమైంది? వ్యక్తిగతంగా ప్రభు నిన్నడిగినప్పుడు నీ సమాధానం ఏమైంది? ప్రభువుకు తెలియదా పేతురు ప్రభువును ప్రేమిస్తున్నాడని? కానీ ప్రభు ఎందుకు అడిగాడు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని 3 సార్లు అడిగినట్టు దేవుని వాక్యం మనం తెలియజేయము. అంటే ఈ రోజు మనల్ని అడిగినట్లయితే నువ్వు సిద్ధపడుతున్నావా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటల్లో నేను కొంచెం షార్ట్ గా చేసి మీకు చెప్పాను, వాక్యాలు చూపించకుండా. కానీ మీకు నేను తెలియజేయవలసిన మొత్తం తెలియజేశానని నేను అనుకుంటున్నాను. దేవుడు మీకు తెలియజేయాల్సిన మాటలు ఇవే. మీ హృదయాన్ని మీరు కఠినపరచుకోవద్దంట, మీరు సిద్ధపడమని చెప్తున్నాడు. ఎవరు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారో ఇక్కడ నాకైతే తెలియదు. ప్రభు మాట అది నేను నన్ను పరీక్షించుకోవాలి,
మీరు పరీక్షించుకోవాలి. ఒకవేళ నేను నా హృదయాన్ని నేను కఠినపరుచుకుంటున్నట్లయితే నేనేం చేయాలి? నేను సరి చేసుకొని ప్రభు వైపు నేను నడవాలి. కాబట్టి ఎన్నో మాటలు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఇక దేవుని వైపు మీరు తిరగండి, దేవునికి అంటు కట్టబడండి. దేవుని మాటలు లేదే మనం బ్రతకలేము. ఈ విధంగా మీరు దేవుణ్ణి కలుసుకోగలిగినట్లయితే ఆయన మిమ్మల్ని నడిపించడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఏదో మనం క్రమపూర్వకంగా మనం ప్రార్థనలు చేసుకోవడం, క్రమపూర్వకంగా మనం ఆదివారం ఆరాధనలో కలుసుకోవడం ఇవన్నీ కాదు. ఇవన్నీ ప్రభు మన నుంచి కోరుకోవటం లేదు. ఎందుకంటే వేల కోట్ల మంది దేవతలు ఆయన దగ్గర నిత్యం స్తుతిస్తా ఉన్నారు. మన స్తుతి ఏ పాటిది? మన స్తుతి ఏ పాటిది? ప్రభువుకి సమస్తం ఉంది, ఆయనకి ధనం ఉంది, ఐశ్వర్యం, ప్రతిదీ ఆయన కలిగి ఉన్నాడు. మనం ఏమి ఇచ్చి కూడా మనం ఆయన్ని మనం తృప్తి పరచలేము. ప్రభు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? నువ్వు సిద్ధపడి నువ్వు ఆయన దగ్గర ఉండేటట్టు, నువ్వు ఆయనతో పాటు ఉండేటట్టే మన ప్రభు కోరుకుంటున్నాడు. కానీ మనం కోల్పోయిన మహిమను మనం తిరిగి పొందుకోవాలని కోరుకుంటున్నాడే కానీ మనం ఒకవేళ క్రమపూర్వకంగా ప్రార్థనలకు వెళ్ళడం, క్రమపూర్వకంగా ఇవి ఏమన్నా చేయడం ఇవి కోరుకోవట్లేదు ప్రభు మన దగ్గర నుంచి. నిజమే, అవి కావాలి. కానీ వాటికి మించింది ఏముంది? మనం దేవునితో కలిసి కూర్చోవాలి, దేవుని రాజ్యంలో మనము ప్రవేశించాలి. ఒకవేళ ఇది లోకస్తులకు ఏమనిపించవచ్చు అంటే ఏం వెళ్తారు వీళ్ళు దేవుని రాజ్యానికి, అసలు ఎక్కడుంది దేవుని రాజ్యం అని అనుకోవచ్చు. కానీ నిరీక్షణ కలిగిన మనము ఆ విషయాన్ని మనం నమ్మాలి. నువ్వు ఏ విషయంలో ప్రభువు నమ్మకపోయినా నీకు కఠిన హృదయం వచ్చింది. ఏ విషయంలో ప్రభువు నమ్మకపోయినా, నీ అనారోగ్య విషయంలో నమ్మకపోయినా, ఇంకొకటి విషయంలో నువ్వు ఏ విషయంలో నమ్మకపోయినా కానీ నీకేం జరుగుతుంది? కఠిన హృదయం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, ఒకసారి మీరు మీలో కఠిన హృదయం ఏమన్నా ఉందేమో అని మనం పరీక్షించుకోవాలి. ప్రతి దినం అది జరగాలి. నేను కఠినపరచబడుతున్నానా? కఠినపరచబడడం వల్ల ఏం జరుగుతుందో నేను 3 అనుభవాలు మీకు తెలియజేశాను. ఈ అనుభవాల్లో ఏ అనుభవంలో మనం ఉన్నప్పటికీ వెంటనే మనల్ని మనము సరి చేసుకోవడానికి సిద్ధపడదాం. దేవుడి మాటలు దీవించిన గాక.